ఒకవేళ సో లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం చేసామంటే సో డీసీఏ కోర్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయే కోర్స్ మనకి ఏంటంటే సో డిటిపి అనే కోర్స్ అనమాట. సో ఈ డిటిపి కోర్స్ ద్వారా యూజ్ ఏంటి, అసలు డిటిపి కోర్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి, సో డీటెయిల్ కూడా ఇప్పుడు ఇంట్రడక్షన్ నేర్చుకుందాం మనం ఇక్కడ. సో డిటిపి మీన్స్ డెస్క్టాప్ పబ్లిషింగ్స్ ఆర్ డెస్క్టాప్ పబ్లిషర్స్ అని కూడా చెప్పొచ్చు. సో డిటిపి మీన్స్ వాట్, డెస్క్టాప్ పబ్లిషింగ్స్ ఆర్ డెస్క్టాప్ పబ్లిషర్స్ అని కూడా చెప్పొచ్చు. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే సో ఎంఎస్ మనం డీసీఏ ద్వారా మనం ఏమి నేర్చుకున్నామంటే సో ఎంఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం అక్కడ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాం. సో అండ్ ఆఫీస్కి సంబంధించిన వర్క్స్ అని మనం ఎంఎస్ ఆఫీస్ ఎలా చేస్తాము, అదేవిధంగా పబ్లిషింగ్స్కి సంబంధించి అంటే ప్రింటింగ్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అంతా మనం ఇక్కడ డిటిపిలో నేర్చుకుంటాం అనమాట. సో మరి అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏముంటుందో ఇప్పుడు చూద్దాం. సో దీంట్లో మనకి ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి చూద్దాం. అంటే సో ప్రింటింగ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా సో ప్రింటింగ్కి సంబంధించి ఏదైతే హ్యూజ్ వర్క్ ఏదైతే ఉంటుందో సో చాలా ఈజీగా సో చాలా తొందరగా మనం ఇక్కడ చాలా క్విక్గా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మనం ఇక్కడ డిటిపి అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ మనం నేర్చుకునేది మనకి ఏంటంటే సో విండోస్. సో విండోస్ అంటే తెలుసు కదా, అంటే కంప్యూటర్ మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలో ఈ విండోస్లో మనం నేర్చుకుంటాం. ఆల్రెడీ మీకు ఇది సో డీసీఏలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకపోతే సో ఒకసారి విండోస్ యొక్క క్లాసెస్ మీరు వినండి అక్కడ. సో విండోస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ డీసీఏ కోర్సును అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా విండోస్ అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ రాని వాళ్ళు ఉంటే సో కంపల్సరీగా ఈ కాన్సెప్ట్స్ ఒకసారి వినండి, విండోస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చెప్పేది ఏంటంటే అడోబ్ పేజ్ మేకర్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వాట్, అడోబ్ పేజ్ మేకర్. అంటే పేజ్కి సంబంధించి అయితే డిజైనింగ్ వర్క్ ఉంటుందో అది మొత్తం కూడా మనం ఇక్కడ అడోబ్ పేజ్ మేకర్లో చేస్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్. అంటే మనము సో వర్క్ మనం చాలా నీట్గా చేసుకోవడం, అదేవిధంగా సో చాలా డిజైనింగ్ అంటే పేజ్కి సంబంధించిన డిజైనింగ్స్ అన్నీ కూడా టోటల్గా మనం దీంట్లో చాలా ఈజీగా చాలా తొందరగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే పేజ్ మేకర్లో మనం ఒకవేళ మనకి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ ఏవైనా రావాలి అంటే అప్పుడు మనం ఇక్కడ ఈ అను ఫాంట్స్ యూజ్ చేస్తాం. అంటే కంప్యూటర్లో ఒకవేళ మనం ఏదైనా తెలుగు టైపింగ్ కానీ అదేవిధంగా హిందీ టైపింగ్ కానీ చెయ్యాలి అంటే కంప్యూటర్ మనం ఇక్కడ సో తెలుగు హిందీ మనం టైప్ చేయాలి అంటే సో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ అను ఫాంట్స్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో ఈ అను ఫాంట్స్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ మళ్ళీ మనం పేజ్ మేకర్లోనే సో ఏం చేసుకోవచ్చు అంటే సో వర్క్స్ అంటే తెలుగు హిందీకి సంబంధించిన వర్క్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మన పేజ్ మేకర్ మనం ఏం వర్క్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలి, లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ మనం ప్రిపేర్ చేయాలి, మనకు సంబంధించిన కాన్సెప్ట్ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ప్రిపేర్ చేయాలంటే మనం దేంట్లో చేస్తాం ఇక్కడ సో పేజ్ మేకర్లో చేస్తాం. అదేవిధంగా విజిటింగ్ కార్డ్స్ కావచ్చు, వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, ఇన్విటేషన్ కార్డ్స్ కావచ్చు, గ్రీటింగ్ కార్డ్స్ కావచ్చు, సో ఏదైనా స్కూల్ కాలేజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం చూడమని దేంట్లో చేస్తామంటే అడోబ్ పేజ్ మేకర్లో క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒకసారి మనం ఇక్కడ సో పేజ్ మేకర్ నేర్చుకుంటే సో మనం ఎలాంటి వర్క్ అయినా సరే మనం చాలా ఈజీగా చాలా తొందరగా మనం ఇక్కడ పేజ్ మేకర్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్స్ టైప్ చేస్తున్నాం సో దాంట్లో తెలుగు లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి, మనం అప్పుడు ఈ అను ఫాంట్స్ యూజ్ చేసి ఇదే పేజ్ మేకర్లో మనము సో తెలుగు హిందీ ఇప్పుడు విజిటింగ్ కార్డ్ చూస్తాం, వెడ్డింగ్ కార్డ్ చూస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు మదర్ లాంగ్వేజ్ మనకి ఇప్పుడు తెలుగు ఉంది అనుకోండి, సో తెలుగులో మనకు వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, మన డిజైనింగ్ మొత్తం మనం పేజ్ మేకర్లో చేస్తాం. దాంట్లో మనం తెలుగు టైప్ చేయాలంటే ఇక్కడ అను ఫాంట్స్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, హిందీ టైప్ చేయాలన్నా కూడా అను ఫాంట్స్ అనే సాఫ్ట్వేర్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది సో పేజ్ మేకర్ గురించి. ఆ తర్వాత అను ఫాంట్స్ గురించి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే సో అడోబ్ ఫోటోషాప్. సో ఈ ఫోటోషాప్ ఏంటంటే ఫొటోస్కి సంబంధించిన ఏదైతే ఎడిటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుందో అంటే సో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీయడం కానీ లేకపోతే ఫోటో ఆల్బమ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ సో ఫొటోస్కి సంబంధించినటువంటి ఎడిటింగ్ ఏది ఉన్నా కూడా మనం దేంట్లో చేసుకోవచ్చు, ఇక్కడ ఈ ఫోటోషాప్లో చేసుకోవచ్చు అనమాట. అంటే సో టోటల్గా ఫోటోషాప్ మనకు ఫోటో స్టూడియో ఉంటుంది కదా, ఫోటో స్టూడియో చేసే వర్క్ అంతా కూడా దేంట్లో చేస్తారంటే ఈ ఫోటోషాప్లో చేస్తారు. సో వెడ్డింగ్ ఆల్బమ్స్ చేయడం లేకపోతే ఇంకేదైనా సో ఫోటో ఆల్బమ్స్ చేయడం కానీ అదేవిధంగా సో మ్యారేజ్కి సంబంధించిన ఫొటోస్ మనం ఎడిట్ చేయడం కానీ అవన్నీ కూడా మన టోటల్ దేంట్లో చేస్తారు, ఇక్కడ అడోబ్ ఫోటోషాప్లో చేస్తారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే స్కానింగ్ కాన్సెప్ట్స్. అంటే సో కంప్యూటర్ మనం ఏ విధంగా స్కానింగ్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోటో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు ఒక ఫోటో ఉంది. సో ఆ ఫోటోని మనం కంప్యూటర్లోకి మనం స్కాన్ చేసుకొని సో మనం దానికి నెంబర్ ఆఫ్ కాపీస్ చేయడం కానీ లేకపోతే ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మన నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రింట్ చేయడం కానీ అవన్నీ కూడా ఇక్కడ
అంటే ఒక కాపీని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ అంటే దీన్ని మనం ఓన్లీ స్కానింగ్ చేస్తే మొత్తం మన దగ్గర ఉన్నటువంటి ఫోటోని కంప్యూటర్లోకి తీసుకోవడానికి సో స్కానింగ్ చేస్తాం. ఆ తర్వాత ఫోటోషాప్ యూజ్ చేసి మనకి ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ మనం ఇక్కడ సో ప్రింటింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రింటింగ్ కాన్సెప్ట్స్, అంటే ప్రింటింగ్ ఏ విధంగా చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర ప్రింటర్స్ ఉన్నాయనుకోండి, సో మనం ఆ ప్రింటర్లో బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ ఏ విధంగా ఇవ్వాలి, కలర్ ప్రింట్ ఏ విధంగా వేయాలి, ప్రింటింగ్ సంబంధించి సెట్టింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ మనకి ఇక్కడ ప్రింటింగ్ కాన్సెప్ట్స్లో వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సో డిటిపి జాబ్ వర్క్స్, అంటే ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత పేజ్ మేకర్ కావచ్చు, అనుఫాన్స్ కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సో మనం ఇక్కడ వర్క్స్కి వెళ్తే అక్కడ ఎట్లాంటి వర్క్స్ ఉంటుంది. మనం అసలు జాబ్ వర్క్స్ అంటే ఏంటంటే సో మనం బయటకు వెళ్తే అంటే సో మీకు ఆప్షన్స్ చెప్పడం వేరే ఉంటుంది. ఆప్షన్స్ చెప్పిన తర్వాత ఆప్షన్స్ యూజ్ చేస్తూ సో జాబ్ వర్క్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ జాబ్కి వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డీటీకి సంబంధించి జాబ్కి వెళ్ళారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు ఒక ఇన్విటేషన్ కార్డు ఇవ్వచ్చు, లేకపోతే ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు, వెడ్డింగ్ కార్డు ఇవ్వచ్చు, దాంట్లో తెలుగు ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, ఏదైనా ఫోటోషాప్ ఫోటో ఇచ్చి దాన్ని ఎడిట్ చేయమనొచ్చు. సో అట్లా మనం ఆప్షన్స్ అన్నీ యూజ్ చేస్తూ వర్క్ చేయడమే జాబ్ వర్క్ అనమాట. అంటే మనం సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే సో ఆప్షన్స్ నేర్చుకుంటాం, బట్ మనం రియల్ టైం ఎక్కడైనా జాబ్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఆప్షన్స్ నువ్వు నేర్చుకున్నావా, ఎట్లా చేస్తున్నా సంబంధం లేదు వాళ్ళకు. సో వర్క్ చేస్తున్నావా లేదా, ఆ వర్క్ మనం స్పీడ్గా చేస్తున్నామా, స్లోగా చేస్తున్నామా, ఇవి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో మనం వర్క్ ఎంత స్పీడ్గా చేస్తే మనకు అంత ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సో మనం కంప్యూటర్లో వర్క్ చేయడం దేని గురించి, మనకు స్పీడ్గా రావాలి అంటే మనం సో మనకు ఆప్షన్స్ అన్ని తెలుస్తూ ఉంటే మనం వర్క్ అనేది స్పీడ్గా చేస్తే వెళ్ళిపోతాం. విధంగా షార్ట్ కట్ తీసుకోవడం మనకు తెలవాలి. సో ఇది మనకి ఏంటంటే సో డీటీపీలో నేర్చుకోబోయే కాన్సెప్ట్ అనమాట. సో డీటీపీ అంటే ఇక్కడ డెస్క్టాప్ పబ్లిషింగ్. సో పబ్లిషింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ప్రింటింగ్ అనమాట. సో దీంట్లో విండోస్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ డీసీలో నేర్చుకున్నాం. సో ఇందులో మనం నేర్చుకునేది మనకి ఏంటంటే సో పేజ్ మేకర్ అంటే సో మనం సో పేజ్ మేకర్ యూజ్ ఏంటి, మనం దాంట్లో మనకు అడ్వాంటేజెస్ ఏంటి, సో మీకు ఫర్దర్గా మనం డీటెయిల్గా చెప్పినప్పుడు చేస్తుంది. ఇది మనకు ఓన్ ఇంట్రాక్షన్ అనమాట. సో పేజ్ మేకర్ మనం ఏమేమి చేయొచ్చు అంటే సో విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేయడం, వెడ్డింగ్ కార్డ్స్ క్రియేట్ చేయడం, లెటర్ ప్యాడ్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఇంకేదైనా సో ఏదైనా ఇన్విటేషన్స్ క్రియేట్ చేయడం, గ్రీటింగ్ కార్డ్స్ క్రియేట్ చేయడం, అవన్నీ మనం పేజ్ మేకర్లో చేస్తాం. సో తెలుగు హిందీ అనుఫాన్స్ ఏంటంటే అదే దాంట్లో మనం పేజ్ మేకర్ యూజ్ చేస్తూ దాంట్లో మనం తెలుగు లాంగ్వేజ్ ఏ విధంగా టైప్ చేయాలి, హిందీ లాంగ్వేజ్ ఏ విధంగా టైప్ చేయాలి, అది మనకు సో ఇక్కడ అనుఫాన్స్ యూజ్ చేసి పేజ్ మేకర్ చేస్తాం అనమాట. ఫోటోషాప్లో మనకి ఏంటంటే సో టోటల్గా ఫొటోస్కి సంబంధించిన డిజైనింగ్ వర్క్ ఉంటుంది కదా, అది మొత్తం మనం దేంట్లో చేస్తాం, ఇక్కడ ఫోటోషాప్లో చేస్తాం అనమాట. నెక్స్ట్ సో కంప్యూటర్స్లో ఫొటోస్ని ఏ విధంగా స్కాన్ చేయాలి, సో మళ్ళీ తర్వాత మనం వర్క్ అంతా చేసిన తర్వాత వాటిని ఏ విధంగా ప్రింటింగ్ ఇవ్వాలి, మనం ఏదైనా జాబ్స్కి వెళ్తే మనకి ఎట్లాంటి జాబ్స్ ఉంటాయి అంటే ఎట్లాంటి వర్క్స్ మనం చేయాలి, అవన్నీ మనకి ఇక్కడ డిటిపి జాబ్ వర్క్స్లో వస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ఆఫ్ వాట్ డెస్క్టాప్ పబ్లిషింగ్స్ అంటే డిటిపి యొక్క సో ఇంట్రడక్షన్. సో మనం దాంట్లో నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అనమాట. ఒక వియర్స్ సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా క్లాసెస్ చెప్పినప్పుడు సో మనం 1 by 1 డీటెయిల్గా చెప్తాం అనమాట. ఇది మనకు ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట. థ్యాంక్ యూ వ్యూయర్స్. హాయ్ వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.